హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే వచ్చేసి మార్కెట్ మంచిగా మూవ్ అవటం అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 2% అయితే మూవ్ అయింది. ఎస్టర్డే నేను మెన్షన్ చేసినట్టుగా మనకి షార్ట్ కవరింగ్ అయితే రావడం జరిగింది. బట్ ప్రీవియస్ 4 డేస్ క్యాండిల్స్ డే క్యాండిల్ చూసుకుంటే మీరు ప్రతి క్యాండిల్ మనకు రిజెక్షన్ అయితే కనిపించింది. బట్ నేను నిన్న మెన్షన్ చేసినట్టుగా ఎగ్జిఎస్ నిఫ్టీ పాజిటివ్లో ఉండటం వల్ల మార్నింగ్ మార్నింగ్ 350 పాయింట్స్ అరౌండ్ వరకు మనకి గ్యాప్ అప్ అయితే జరిగింది. అక్కడ నుండి ఫ్రమ్ మార్నింగ్ నుంచి మనకి అది మనకు వన్ డైరెక్షనల్ గా మూవ్ అయితే రావడం జరిగింది. నేను ఈరోజు కూడా మంచిగా చెప్పా కదా, ప్రీవియస్ డే రేంజ్ లో లేకుండా బయటకు వస్తే మాత్రం మంచిగా ప్లాన్ చేస్తా అని చెప్పా కదా. సో నేనైతే వాళ్ళు మంచిగా తీసుకోవడం అయితే జరిగిందండి. సో నిఫ్టీ కూడా అలాగే కంపేర్ చేస్తే మనకు కంపేర్ విత్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం తక్కువే మూవ్ అని చెప్పాలి. బట్ ఇది కూడా ఒక విధంగా ట్రెండ్ అని చెప్పాలి. ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఎస్జిఎక్స్ నిఫ్టీ అండి ఇది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే నేను ట్రేడ్ తీసుకున్నాను. మనకి అరౌండ్ ఇవాళ 30 ప్లస్ అయితే మనకి 30K ప్లస్ అయితే మనకి అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. నిన్న క్లోజ్ అయిన దాన్ని బట్టి అయితే మాత్రం నిన్న గ్యాప్ అప్ అయింది. బట్ డే అంతా మనకి సస్టైన్ అవటం వల్ల మనకి ఈ రోజు అనేది మనకు అట్లా మంచి మూమెంట్ అనేది అప్ సైడ్ అనేది రావడం జరిగిందండి. ఆ, ఇలా నేను మార్నింగ్ ఎంట్రీ అయితే ఇక్కడ ప్లాన్ చేశాను. ఇక్కడ ప్లాన్ చేసిన తర్వాత 1:2 తీసుకున్నాను. అయితే ఈ రోజు మార్కెట్ లో మూవ్మెంట్ అయితే మంచిగా ఉంది, కానీ ప్రతి క్యాండిల్ ఎలా ఉందంటే చిన్న చిన్న స్టాప్ లాస్ అయితే పెట్టినప్పుడల్లా పెట్టిన ప్రతిసారి ట్రిగ్గర్ అవుతుంది జరిగింది. సో అట్లా అందుకని చెప్పేసి ఈ రోజు నేను మల్టిపుల్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఒక దాంట్లో వచ్చేసి 8,400, ఒక దాంట్లో వచ్చేసి 10,000, 9,000, 3,000, మొత్తం టోటల్ గా వచ్చేసి మన 31,894, ఆల్మోస్ట్ 32,000 అండి. ఆ, ఈ రోజు ప్రాఫిట్ అయితే అది నాకు తెలిసి అయితే రేపు అనాలిసిస్ వచ్చేసరికి అయితే ఎలా ఉంటుందంటే, నేనైతే రేపు ట్రెండ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయితే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక పెద్ద బిగ్ ట్రెండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే అనేది ఆటోమేటిక్ గా మనకి కన్సాలిడేషన్ డే గా ఉండిపోయింది అనమాట. ఎందుకంటే రేపొద్దున ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం ఎవరైతే దీంట్లో ఈ రోజు బై చేసి హోల్డ్ చేస్తున్నారో ఓవర్ నైట్ వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతాం అనేది జరిగింది. సో మార్నింగ్ మార్నింగ్ అది ఎన్ని పాయింట్లు ఓపెన్ అయినా సరే అక్కడ నుండి అయితే మాత్రం కొంచెం పైకి వెళ్ళినా, లేదా ఓపెనింగ్ నుంచి సెల్ ఆఫ్ రావచ్చు. లేకపోతే ఫస్ట్ 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అట్లా పైకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ సెల్ ఆఫ్ అయితే రావచ్చు. బట్ మళ్ళీ సస్టైన్ అయ్యి ఫర్దర్ గా మళ్ళీ ఏమన్నా చార్ట్ ప్యాటర్న్ కానీ ఏమన్నా మంచి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ ఏమన్నా కనిపిస్తే నేను ఎంట్రీ తీసుకుంటా. బట్ ప్రీవియస్ రేంజ్ లో కానీ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రీవియస్ రేంజ్ లోకి వచ్చేసిన ప్రైస్ ఇక డే మొత్తం రెస్ట్ ఆఫ్ ది డే అంతా మనకి ఎలా ఉంటదంటే కన్సాలిడేషన్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇట్లా ఇట్లా అన్నమాట. ఇక్కడ ఓపెన్ అయిందా, ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి మనకి ఏమన్నా ఇక్కడ సస్టైన్ అయ్యి ఇలా ఇలా ఫర్దర్ గా బ్రేక్ ఇస్తుంది మనం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడ అట్లా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో కానీ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయిందంటే మాత్రం ఈ రేంజ్ అనేది మన పెద్ద రేంజ్ అన్నమాట. దీన్ని ఈ రేంజ్ లో మనకి ఇంకా ఎంటైర్ డే అంతా పెట్టడమే జరిగింది. సో అంటిల్ అన్లెస్ మనకి ఈ రేంజ్ బ్రేక్ అవ్వనంత వరకు అయితే మాత్రం మళ్ళీ ఫర్దర్ గా ఇట్లా ఓపెన్ అయ్యి ఇట్లా ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ ఏదైనా సస్టైన్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్తుంటే ఇక్కడ ఏమైనా ప్లాన్ చేయొచ్చు అని లోలో. ఇది కిందకి వచ్చిందంటే మాత్రం ప్రీవియస్ డే ఈ రోజు రేంజ్ లోకి వచ్చిందని మాత్రం రేపు అయితే మాత్రం మళ్ళీ మనకి డే అంతా కన్సల్టేషన్ లో పెట్టే అవకాశం ఉంది. సో నీకు మనకి నిఫ్టీ కూడా చూసుకుంటే 1 డే టైం ఫ్రేమ్ చూసుకుంటే మంచిగానే క్లోజ్ అయ్యిందని చెప్పాలి. ఇవాళ ఈ రోజు అయితే మాత్రం మరి ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ బట్టి. బట్ నేను పెద్దగా ఎక్కువ ట్రెండ్ క్యాప్చర్ చేద్దామంటే ఓవరాల్ గా మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా డౌన్ ట్రెండ్ లో ఉందండి. సో ఈ షార్ట్ కవరింగ్ రావడం వల్ల ఇలా వన్ సైడ్ మూవ్ అయితే వాళ్ళ ఈ రోజు ఇలా జరిగింది మార్కెట్ లో. ఆ, ఇది సస్టైన్ అయిందంటే మాత్రం ఫర్దర్ గా ఇంకా ఇంకా కొంచెం షార్ట్స్ అనేది ఉన్నాయి మార్కెట్ లో. ఈ లెవెల్స్ లో మనకి 49,000 బ్రేక్ అయింది ఇవాళ. రేపు 49,500 అనేది ఒక రెసిస్టెన్స్ గా ఫేస్ చేయొచ్చు. దాని తర్వాత 50,000, దాని తర్వాత 50,500 అలా ఉన్నాయి అనమాట వరుసనే. నిఫ్టీలో కూడా వచ్చేసి మనకు 22,830 దగ్గర ఉంది కదా. సో రేపు అయితే ఏమన్నా గ్యాప్ అప్ అయిందంటే మాత్రం 23,000 రౌండ్ ఫిగర్ అయితే ఉంటుంది మనకి. సో అదండి. ఆ, ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా ఫైనాన్స్ నిఫ్టీ కూడా మంచిగా మూవ్ అయిందని చెప్పాలి. ఇది కూడా 24,000 వరకు వెళ్ళింది అనుకున్నాను. ఎగ్జాక్ట్ అక్కడ వరకు వెళ్ళి క్లోజ్ అయితే జరిగింది. సో రేపు మార్నింగ్ ఓపెనింగ్ ని బట్టి మనకి ఎలా అయితే నాకు తెలిసి ఖచ్చితంగా గ్యాప్ అప్ అవ్వాలి. ఎందుకంటే 3:30 వరకు కూడా మనకి మంచి బయర్స్ అనే వాళ్ళు బాగా కంట్రోల్లో ఉన్నారు. సో ఫుల్ గా ఎంత తక్కువ ప్రైస్ దొరికిన ప్రతిసారి కొనుక్కుంటా మంచి స్ట్రెంత్ అయితే కనిపించిందని చెప్పాలి. సో రేపు ఏం గ్లోబల్ గా ఏ న్యూస్ లేకుండా, ఏ సెల్ ఆఫ్ లేకుండా ఉండడం అయితే రేపు ఖచ్చితంగా గ్యాప్ అప్ అయిద్దండి. బట్ నేను పొజిషన్ హోల్డ్ చేద్దాం ఉన్నా కానీ హోల్డ్ చేయకుండా ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకులే ఓవర్ నైట్ రిస్క్ అని చెప్పేసి. ఇంకా మనకి నిఫ్టీ 50 స్టాక్స్ కూడా చూసుకుంటే మనకు వచ్చేసి చాలా వరకు రికవర్ అని చెప్పాలి. ఇవాళ ఐసిఐసిఐ
బ్యాంక్ వచ్చేసి టాప్ గెయినర్ లో ఉంది. M&M, L&T, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఇవన్నీ. సో మీకు చెప్పాలంటే అన్ని యూటర్న్ తీసుకునే చెప్పొచ్చు, గట్టిగా చెప్పాలంటే మీకు. అయినా సరే స్టిల్ ఇంకా మనకి మంచి డిస్కౌంట్లే దొరుకుతున్నాయి స్టాక్స్ అనేది చాలా వరకు. అది నిఫ్టీ 50 లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా వరకు ఉన్నాయి మనకి. ఇప్పుడు లైక్ ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, టైటాన్ కానివ్వండి, కోటక్ బ్యాంక్ ఒకటి మంచిగా మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనేది రాబోతుందండి. సో ఇట్లా మల్టిపుల్ స్టాక్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికన్నా ఇండివిజువల్ స్టాక్ ఏదైనా అనాలిసిస్ కావాలన్నా, అది ఏదైనా కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా F&O స్టాక్స్ లో కూడా మీకు ఏదైనా ఎవరికైనా ట్రేడ్ చేయాలి, ఫర్దర్ గా ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కానీ నన్ను పింగ్ అయితే చేయండి. నా నెంబర్ కూడా దాంట్లో ఉంది. ఆ, సో రేపు వచ్చేసి అయితే మాత్రం మాక్సిమం నాకు తెలిసి ట్రేడ్ ఉండదు నేను అనుకోవడం అయితే బ్యాంక్ నిఫ్టీలో. చూద్దాం, ఇన్ కేసు ఏమైనా ట్రేడ్ ఉంటే మాత్రం దాన్ని కూడా తీసి ఆ, అలాగే డైలీ చేసినట్టుగానే పోస్ట్ చేస్తాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.